ఒకవేళ మనుషుల్లో ఆయుష్ ఇచ్చే గుణం ఉంటే, డాక్టర్సే గనక చనిపోయిన వారిని బ్రతికించే ఆయుష్నిచ్చే ఊపిరినిచ్చే యంత్రాలు ఉంటే, ఈరోజు కొన్ని లక్షల మంది గంటకు చనిపోతున్నారు. వాళ్ళందరూ చనిపోయే అవసరం ఉండదు. మనిషికి ఆయుష్నిచ్చేది దేవుడు మాత్రమే అని మనకి ఇక్కడ అర్థమైంది. ఓకే, దేవుడు మనిషికి ఆయుష్నిస్తున్నాడు అన్నప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది. దేవుని నమ్మని వారు, వ్యర్థంగా తిరిగేవారు, నీచ కార్యాలు చేసేవారు, భక్తిహీనులను దేవుడు ఎందుకు బతికిస్తున్నాడు? చంపేయచ్చు కదా. ఆయుష్ ఆయన చేతిలో ఉన్నప్పుడు తీసేసుకుంటే పోలా? ఎందుకు ఆయుష్ను పెట్టాడు? మనల్ని ఒక్కరిని బతికిస్తే సరిపోతుంది కదా. మనం క్రైస్తవ్యులం, దేవుని నమ్ముకున్న వాళ్ళం, నిజమైన జ్ఞానం కలిగిన వారం, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం. మనల్ని బ్రతికిస్తున్నాడంటే ఒక అర్థం ఉంది. తాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను ఎందుకు బ్రతికిస్తున్నాడు? మరి వాళ్ళకు కూడా ఆయుష్ తీసేయచ్చు కదా. ఆయుష్ ఆయన చేతిలో ఉన్నప్పుడు చంపేయచ్చు కదా. వాళ్ళందరినీ కూడా ఎందుకు భూమి మీద పెట్టడం అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, మంచోళ్ళని దేవుడు తొందరగా తీసుకుపోతాడు, చెడ్డోళ్ళు మాత్రం దర్జాగా బ్రతుకుతారు అని అంటారు. ఎందుకు అలా? దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు? ఇది ఒక పెద్ద ప్రశ్నగానే మన దగ్గర ఉంది. ఆయుష్ ఆయన చేతిలో ఉందని మనం చదువుకున్నాం కదా. మరణాన్ని తప్పించటం, ఆయుష్నివ్వటం అది యెహోవా వశమని, దేవుని చేతిలో ఉందని మనం తెలుసుకున్నాం కదా. మరి ఆయన వశమున్న, ఆయన చేయగలిగిన ఆ కార్యాన్ని దుష్టుల మీద ప్రయోగిస్తే అయిపోతుంది కదా. భూమి మీద మంచోళ్ళను మాత్రమే పుట్టిస్తే బాగుంటుంది, మంచోళ్ళను మాత్రమే ఉంచితే బాగుంటుంది కదా. ఎందుకు ఈ చెడిపోయిన సమాజాన్ని చూస్తూ ఆయన బాధపడటం ఎందుకు? ఈ చెడిపోయిన వారిని చూసి ఆయన బాధపడడం ఎందుకు? ఒకసారిగా అందరిని చంపేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాం. మనం కూడా అప్పుడప్పుడు ఒక క్షణంలో మరణం నుంచి తప్పించబడుతుంటాం. ఒక క్షణంలో. అప్పుడు మనం అనుకుంటాం, ఒక క్షణం అండి, మేము ఈ పాటికి హాస్పిటల్ బెడ్ మీద ఉండేవాళ్ళం అంటారు. ఇంకొక క్షణం ఆగి ఉంటే, ఒక క్షణం లేట్ అయి ఉంటే నేను ఈ పాటికి చచ్చిపోయేవాడినండి అంటాం. ఆ క్షణంలో నీకు మరణం తప్పిస్తుంది ఎవరు? కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయువాడై దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం అన్నాడు. మరణం తప్పించాలంటే అది దేవుని వల్ల అవుతుంది. ఈరోజు ఎన్నో క్షణాల్లో చాలామంది జీవితాల్లో జరిగే ఉంటాయి. ఆ ఒక్క క్షణం లేట్ అయి ఉంటే, ఆ ఒక్క క్షణంలో నేను చచ్చిపోయేవాడిని అని మాట్లాడతారు కదా. ఆ ఒక్క క్షణంలో మరణాన్ని తప్పించింది దేవుడు. చాలా మంది జీవితాల్లో ఇలా జరుగుతుంటుంది. తప్పించింది ఎవరంటే దేవుడు. వాళ్ళు కూడా అంటారు, ఏమంటే ఒక్క క్షణంలో దేవుడు మమ్మల్ని తప్పించేశాడని అంటారు. అర్థమైంది, దేవుడు తప్పించాడని అర్థమైంది. కానీ ఎందుకు తప్పించాడు? తప్పించింది దేవుడని మాత్రం అర్థమైంది, కానీ ఎందుకు తప్పించాడు? పూర్వం మీరు చేసిన క్రియలు, పూర్వం మీరు దేవుని కొరకు చేసిన పనులు మీకు ఈరోజు బ్రతికే అవకాశాన్ని ఇచ్చాయి. బైబిల్లో మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, హిజ్కియా గారు. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన ధర్మ కార్యాలు, దేవుని కొరకు బ్రతికిన దాన్ని బట్టి ఆయన ప్రార్థన చేయగానే, మీకు ముందు నుంచి చెప్తాను, ఇదంతా కూడా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి మాట్లాడతాడు. ఒకసారి చూడండి. 2వ రాజుల గ్రంథము, ఆ దినములలో
ఆ దినములలో అన్నాడు. ఏ దినాలు? ఏ దినాలు? ఆ దినములలో అంటే ఏ దినాలు? అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఆ యూదా రాజ్యంలో ఒక పెద్ద విప్లవం స్టార్ట్ అయింది. యూదా జనాంగం మీదకి అశ్షూరీయులంతా వచ్చి యూదా జనాంగాన్ని, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవాలని యుద్ధానికి కొన్ని లక్షల మంది సైన్యం బయలుదేరిన రోజులవి. ఆ దినాలలోనే దేవుడు ఏదో ఒక విధంగా వారందరి చేతుల నుంచి యూదులను రక్షించుకున్నాడు. ఆ దినములలోనే హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ దినాలంట, సరే గడిచిన కాలం అనుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఆ దినాలనే మాటకున్న బ్యాక్గ్రౌండ్, నేపథ్యం ఏంటి? ఒకవైపు యూదా జనాంగానికి రాజు ఎవరు? హిజ్కియా గారు. రాజుగా ఉన్న ఆయన యూదా రాజ్యాన్ని అంతటిని ఇప్పుడు కాపాడవలసిన పరిస్థితుల్లో ఇతనే మరణకరమైన రోగం వచ్చి మంచం పట్టుకొని ఉంటే ఆ రాజ్యాన్ని ఎవరు రక్షిస్తారు? మరి ఆ దినాల్లోనే వచ్చిందట. ఎవరికి? ఏ రోగం? ఇక చచ్చిపోతాడు అనేసాడు. ఎవరు? యెషయా ప్రవక్తను పంపించాడు దేవుడు. యెషయా ప్రవక్తను పంపించి, కిందనే ఉంటుంది, మీరు మళ్ళీ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, కిందనే ఆ మాటలన్నీ వ్రాయబడతాయి. యెషయా ప్రవక్తను పంపించి, ఇక నువ్వు చనిపోతావు గనుక, నువ్వు ఇక బ్రతకవు గనుక నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు. ఈ మాటను మనం ఎప్పుడు వాడతామంటే చనిపోయిన దగ్గర చాలాసార్లు ఈ మాటలు చదువుతూ ఉంటారు. ఇల్లును చక్కబెట్టుకోండి అంటే మీరు బ్రతుకుండగానే మీ జీవితాలను చక్కబెట్టుకోండి, మీ బ్రతుకులు దేవునికి ఇష్టంగా ఉండేలా చూసుకోండి అని హెచ్చరిస్తుంటారు. సేమ్ అదే విధంగా యెషయా గారి ద్వారా హిజ్కియా గారి దగ్గరికి ఈ వర్తమానం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ముఖము గోడ వైపు తిప్పుకున్నాడట. బోరును ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమని చేస్తున్నాడు? 3వ వచనంలోనే ఉంటుంది. 3వ వచనంలో యెహోవా, ఎవరు? హిజ్కియా గారు దేవుడితో మాట్లాడుతున్నాడు. హిజ్కియా గారు దేవుడితో మాట్లాడుతున్న మాట, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీకు నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడా? జ్ఞాపకం చేసుకో అన్నాడు. యథార్థంగా ప్రవర్తించాడంట దేవుని పట్ల. నేను చేసిన నీతి కార్యాలను జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత వెంటనే యెషయా గారు వెళ్ళిపోతుంటే ఆ గోడ కూడా దాటలేదు, మళ్ళా ఇల్లు కూడా దాటలేదు. వెంటనే యెషయా గారికి మళ్ళా వర్తమానం వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఏమని? యెషయా మళ్ళా నువ్వు వెళ్ళాలి, హిజ్కియాకు ఒక మాట చెప్పాలి. ఆయన బాధపడుతూ ప్రార్థన చేశాడు. అతను ఏమన్నాడంటే, నా నీతి కార్యాలు నేను యథార్థంగా నడుచుకున్నాను కదా నీ పట్ల, నేను నీ దృష్టికి ఎంత అనుకూలంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో ఒకసారి అని నాతో అన్నాడు. నేను జ్ఞాపకం చేసుకున్నానయ్యా. నువ్వు వెంటనే ఏం చేయాలంటే వెనకాలకి వెళ్ళి నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నానని చెప్పు అన్నాడా? వెళ్ళిపోతున్న యెషయా గారు మరలా తిరిగి వచ్చి, నువ్వు ఇంకేం బాధపడకు, నీకు దేవుడు ఆయుష్ని పెంచేశాడు అన్నాడు. చచ్చిపోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆయుష్ని పెంచడానికి గల కారణం, హిజ్కియా గారు ప్రార్థనలో ఏ మాట ఉపయోగించాడంటే, నేను చేసిన కార్యాలు నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాను కదా, జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతేనా? దేవుడికి పూర్వం హిజ్కియా గారు చేసిన కార్యాలు ఏంటి? దేవుడి కోసం పూర్వం హిజ్కియా గారు చేసిన కార్యాలు ఏంటంటే, హిజ్కియా గారి తండ్రి అహజ్యా
చాలా దుర్మార్గుడు. యెరూషలేములో ఉన్న ఆ దేవాలయంలో ఆరాధనను ఆపేశాడనమాట. ఒక మాటలో చెప్పాలంటే బలిపీఠాలు కట్టేశాడు. తర్వాత ధూపాలు వేసేస్తున్నాడు వేరే దేవతలకి, అన్ని దేవతలకు. అలాంటి పరిస్థితుల్లో హిజ్కియా గారు చూస్తూ పెరుగుతున్నాడు. అహజ్యా తర్వాత రాజు ఎవరంటే తన కొడుకే హిజ్కియా గారు. అహజ్యా చేసేటివన్నీ కూడా హిజ్కియా గారు చూస్తూనే పెరుగుతున్నాడు. అయినా అహజ్యా చేసిన కార్యాలలో దేన్ని కూడా తన పాలనను పునరావృతం కాకుండా చూసుకున్నాడు. తన అహజ్యా, తన నాన్న, వాళ్ళ తండ్రి చేసిన ఆ దుష్ట కార్యాలు, ఆ దుర్మార్గపు పనులు చెయ్యకుండా తన పాలనలో అధికారంలోకి రాగానే నేను ఆరాధనను ప్రారంభించేస్తాను, ఆ అధికారంలోకి రాగానే గొప్ప పస్కా పండుగను 7 రోజులు చేస్తాను అని చెప్పి చేశాడు. ఏమంటారు దీన్ని? అధికారంలో ఎలక్షన్లు జరుగుతాయి కదా, ఎలక్షన్లు జరిగేటప్పుడు హామీలు ఇస్తారు. మీకు అది ఇస్తాం, ఇది ఇస్తామని హామీలు ఇస్తారు. నేను అధికారంలోకి వచ్చానా విద్యుత్ మీకు అందరికి కూడా ఉచితం, నేను అధికారంలోకి వచ్చానా కోపన్ బియ్యం సన్నగా వస్తుంది అంటారు. నా భాష అర్థమవుతుందా? సన్న బియ్యం ఇస్తారు అంటాడు. హామీలు ఇస్తాడనమాట. మొత్తానికైతే నేను అధికారంలోకి వస్తాను, వచ్చినట్టు నేను ఏం చేస్తాను, నేను ఇంకా హామీలు, మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేస్తాను, కాబట్టి మీరు ఏం కంగారు పడకండి, నేను ఇవన్నీ ఇస్తాను కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపడి ఉండండి, నాకు అందరూ ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అంటారు. వాళ్ళు చెయ్యరు, అడుగుతారు అంతే. మనల్ని ఏం చేస్తారు, లాలన చేయటానికి మనల్ని ఆశ పెట్టి వాళ్ళ వైపు లాక్కుంటారు అంతే. వాళ్ళు చెయ్యరు. కానీ హిజ్కియా గారు అలా చేయలేదు. హిజ్కియా గారు ఏం చేశారంటే నిజంగా అధికారంలోకి రాగానే యెరూషలేము మందిరంలో యాజకులను పెట్టేసి ప్రార్థనలు ప్రారంభించేశాడు, ఆరాధనలు ప్రారంభించేశాడు. 7 రోజులు పస్కా పండుగ చేస్తారండి. చరిత్రలో అలాంటి పండుగ ఇప్పటి వరకు జరగలేదు, అంతకు ముందు జరగలేదు. పండగ ఏదో తెలుసా? పస్కా పండుగను 7 రోజులు హిజ్కియా కాలంలో చేస్తారు. అది చరిత్రలో ఉన్న పండుగ. ఇప్పటికీ ఇంత గొప్పగా నేను చేశాను కదా నీ కొరకు కార్యాలు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఈరోజు ఆ ఒక్క క్షణంలో మీరు బ్రతికి బట్ట కట్టగలిగారు అంటే మీరు దేవుడి కోసం పూర్వం చేసిన పనులు కారణం కాదంటారా? ఒకవేళ మీరు దేవుడు పనులే చేయలేదు, దేవుడే మీకు అలవాట్లేదు, మరి వాళ్ళని ఎందుకు దేవుడు బతికిస్తున్నాడు అంటే 2వ పేతురుకు రాసిన పత్రిక బబులోను ప్రాంతంలో ఉండి, బబులోను దేశంలో 64వ క్రీస్తు శకం 64లో పేతురు గారి ద్వారా దేవుడు రెండవ పత్రికను రాయిస్తూ 3వ అధ్యాయము 3వ వచనము, అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఈరోజు మనల్ని అందరిని అడుగుతారు కదా, ఓ క్రైస్తవులారా, ఆ దేవుడు వస్తా అంటున్నారు, 2వ రాకడ జరుగుతుంది అంట, ఇంకా వస్తలేడేంటి, ఇంకా రావట్లేదు, మీరేదో జనాలను మభ్యపెడుతున్నారు, దేవుడు వస్తాడు మీరు మారండి మారండి అని మీరు భయపెడుతున్నారు అని అంటారు. నిజమా కాదు? అక్కడ అపహసిస్తున్నాడని రాయబడిందా? ఏమైంది? రాకడ ఏమైంది అని మాట్లాడుతున్నారు. ఆయన రాకడే ఎందుకు ఆలస్యమైందో వీళ్ళకి తెలియాలంటే 9వ వచనానికి వచ్చేసేయండి డైరెక్ట్గా. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. చాలండి. ఎవరు కూడా నాశనానికి వెళ్ళిపోకూడదు అనే అందరినీ బ్రతికిస్తున్నాడు. అది చెడ్డోళ్ళైనా మంచోళ్ళైనా ఆయన దీర్ఘశాంతంతో ఉండి బ్రతికిస్తున్నాడు. వాళ్ళకైనా మనకైనా ఆయుష్ని ఎందుకు ఇస్తున్నాడంటే ఎవ్వరు నాశనం కాకూడదు.
మీరు భక్తులైనంత మాత్రాన మీరు భక్తిగా చచ్చిపోయేంత వరకు ఉంటారా? మీరు ఏ తప్పు చేయరా? చేసిన తర్వాత కూడా మీరు అందరూ మారాలంటే మీకు ఆయుష్ ఉండాలి కదా. మేము పెద్ద భక్తులమండి అని అనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని దేవుడు బతికిస్తున్నాడు అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. మీరు తప్పు చేయొచ్చు, మీరు పడిపోతారు ఎప్పుడో ఒకసారి. పడిపోయిన తర్వాత మరలా మీరు బ్రతికి మారమనసు పొందుకొని దేవుని దగ్గరికి రావాలి కదా. అప్పుడే మీరు నాశనంలోనికి వెళ్ళకుండా ఉంటారు. కాబట్టి దేవుడు దీర్ఘశాంతంతో ఎవరూ కూడా నాశనానికి వెళ్ళిపోకూడదు అని, ఈ దుష్టులు దుర్మార్గులను మనం ఎవరినైతే పేర్లు పెట్టి మాట్లాడుతున్నామో వాళ్ళు కూడా మారి తన దగ్గరికి రావాలని దేవుడు ఆశ కలిగి ఉంటున్నాడు. కనుక దేవుడు భూమి మీద మనందరికీ ఆయుష్నిచ్చి బ్రతికిస్తున్నాడు. అందుకనే వాళ్ళను కూడా చంపట్లేదు. ఓకేనా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలుగా కూడుకొని కొన్ని విషయాలు తండ్రి పంచుకున్నాము. నువ్వు మా అందరికీ నీ ఆయుష్ ఎందుకు పెట్టావో, నీ చేతిలో మాత్రమే ఆయుష్ని ఎందుకు ఉంచుకున్నావో, ఈ విషయాలన్నింటినీ కూడా మా అందరికీ తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మరి పెద్దలు మాట్లాడుతుండగా ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి మా ఆత్మలకు కావలసిన ఆహారాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థనలో వేడుకొనుచు క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.